గౌరవనీయులు పెద్దలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు ఒక కష్టపడి ఎన్నో బాధలు అనుభవించి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన బడుగు బలహీన దళిత మైనార్టీ వర్గాల నాయకుడు. ఆయన ఆ నాయకుడిని పట్టుకొని ఈ చవట సన్యాసి దద్దమ్మ కేటీఆర్ ఓర విధవ, నువ్వు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతున్నావు అగౌరవంగా. ఒక ముఖ్యమంత్రి గురించి ఏకవచనంతో ఒక ముఖ్యమంత్రిని సంబోధిస్తున్నావు నువ్వు. నిన్ను కూడా ఎన్నో విధాలుగా మేము తిట్టగలుగుతాము, కానీ మా కాంగ్రెస్ పార్టీకి ఒక గౌరవం ఉన్నది. మా నోరుకి ఒక రేవంత్ రెడ్డి గారు ఏ రోజు కూడా ఎవరి గురించి తప్పుగా మాట్లాడలేదు. మరి మీలాంటి సన్నాసులని విధవలని, ఎందుకంటే మీ నాన్నగారు కూడా గతంలో అసెంబ్లీలోనే కాంగ్రెస్ వాళ్ళని కానీ బీజేపీ వాళ్ళని గాడిదలు సన్యాసులు ఎదవలు అన్నారు. మరి మీ భాష మేము వాడమంటే మరి మాకంటే మంచి భాష ఇంకెవరు వాడలేరు. అందుకని కేటీఆర్ కానీ టీఆర్ఎస్ నాయకులు అందరికి కూడా సన్యాసులారా, ఒరే విధవల్లారా, ఇప్పటికైనా మీ నోరు కంట్రోల్ చేసుకోండి. నోరు కంట్రోల్ చేసుకొని రేవంత్ రెడ్డి గురించి మళ్ళీ ఇంకోసారి ఏదైనా అవాకు చెవకులు పేలినా కానీ ఆయన గురించి అగౌరవంగా మాట్లాడినా కానీ మిమ్మల్ని చెప్పు తీసుకొని తంతామని సందర్భంగా తెలియజేస్తున్నాం. కేటీఆర్ ఖబర్దార్ బిడ్డ. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని నువ్వు ఆ పేరు పెట్టి రేవంత్ అంటావా? నువ్వు నీకు అసలు బుద్ధి సిగ్గు శరం, అసలు నువ్వు ఒక పబ్లిక్ ఎలక్టెడ్ నాయకుడు వాను. నువ్వు 2 సార్లు 3 సార్లు ఎమ్మెల్యే అయినా నీకు సిగ్గు శరం లేదా? నీకు బుద్ధి లేదా? అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా విధవా? నువ్వు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడతావా? నువ్వు రేవంత్ రెడ్డి నీ లెక్క నీ అయ్య పేరు చెప్పుకొని వచ్చినట్టు రాలే రేవంత్ రెడ్డి. అర్థమైందా? రేవంత్ రెడ్డి కష్టపడి పైకి వచ్చిండు, ఎన్నో పాదయాత్రలు చేసిండు, ఎన్నోసార్లు జైలుకు పోయిండు. నువ్వు ఎవరైనా జైలుకు పోయినావా? ఎవరైనా పాదయాత్ర చేసినావా? ఏసీ కార్లకి వెళ్ళి కింద అడుగు పెట్టలేను. నువ్వు ఏసీ గెస్ట్ హౌస్లల్లో పెద్ద పెద్ద 5 స్టార్ హోటళ్ళల్లో ఉన్నావు. నువ్వు ఒక సన్యాసి, నువ్వు ఒక విధవవి. నీ మీద ఎన్నో ఆరోపణలు ఉన్నాయి, డ్రగ్స్ ఆరోపణలు ఉన్నాయి, ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ఉన్నాయి. ఇవన్నీ ఆరోపణలు పెట్టుకొని విధవ నువ్వు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడతావు. ఆకాశం మీద అమ్ముతే నీ ముఖం మీదే పడుతుందిరా కేటీఆర్ విధవ. అందుకే చెప్తున్నా, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోరా రే టీఆర్ఎస్ నా కొడుకులారా. ఇంట్లోకి వచ్చి తన్ని పంపిస్తాం అందరినీ కూడా. ఇంకోసారి రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ మా నాయకులను ఎవరన్నా అన్నా కూడా మీ ఇళ్ళకి వచ్చి తంతంరా విధవల్లారా. Subscribe us and press the bell icon for more interesting updates.